కాంగ్రెస్ నాయకత్వంలో అఖిలపక్షంగా వెళ్ళి మనం కేంద్రం దగ్గర పోరాడదాము, కేంద్రం మెడలు ఉంచుదాము, మన రాష్ట్రంలోని మన బీసీలకు న్యాయం చేద్దాము అని పొన్నం ప్రభాకరు రాజకీయ పార్టీల నాయకులందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు. మీరేమో మేము మీతో రాము, మా కుంపటి మాదే, మీ కుంపటి మీదే, ఈ మా రాజకీయం మాదే, మీ రాజకీయం మీదే, మాకు బీసీలు పట్టరన్న పద్ధతిలో విడిపోదాము, కొట్లాడుకుందాము, దీన్ని రచ్చ చేద్దాము అన్న పద్ధతిలో వ్యవహరిస్తున్నాయి ప్రతిపక్షాలన్న ఒక విమర్శ వస్తున్నది. తప్పండి అది. అఖిలపక్షాన్ని తీసుకుపోవడం అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు లేఖలు రాసి స్వయంగా ఆహ్వానించాను. అఖిలపక్షం అంటే గాలిగానా అండి? నీతో మేము రావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీలు చెప్పిన తర్వాత నువ్వు ఏ రాజకీయ పార్టీ కూడా ఒక లేఖ రాయకుండా, ఒక అఖిలపక్ష సమావేశం ఇక్కడ పెట్టకుండా, జరుగుతున్న పరిణామాలు ఏనాడు కూడా వారికి వివరించకుండా నీ ఇష్టం వచ్చినట్టు నీ రాజకీయంగా నువ్వు నడుపుకుంటా నువ్వు రావని మేము ఏదో పోతాను, నీ ఇష్టం ఉంటారా లేకుంటే అంటే ఒక ప్రయోజనానికి గట్ల పోతారా? పెళ్లి చేసుకుంటానామండి, అది కానీ నీ ఇష్టం ఉంటారా, నా పెళ్ళి అవుతుందంటే వస్తావా? నీ ఆత్మగౌరవం ఉండదా? నీతో నేను రావడానికి సిద్ధంగా ఉన్నా, నీ 42% నేను పూర్తి మద్దతు ఇస్తున్నా. మనం అందరం పోయి రాష్ట్రపతి గారి దగ్గర వినతి చేద్దాం, ప్రధానమంత్రి గారి దగ్గర వినతి చేద్దాం, మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తామని నిండు సభలోనే చెప్పింది. అన్ని పార్టీలు, అన్ని రాజకీయ పార్టీలు చెప్పినాయి కదా. బీఆర్ఎస్ చెప్పింది, కమ్యూనిస్ట్ చెప్పింది, బీజేపీ చెప్పింది, ఎంఐఎం చెప్పారు, అందరు చెప్పారు కదా. నువ్వు ఎన్ని లేఖలు రాసినావు? నితీష్ కుమార్ నీ లెక్కనే చేసినా? రేవంత్ రెడ్డి గారు 100 సార్లు వీడియో కాన్ఫరెన్స్ పెట్టిండు. ఏనాడు జరుగుతున్న కార్యక్రమాన్ని ఆనాడు అన్ని అఖిల పక్షాలకు లేఖల ద్వారా విన్నవించిండు, సమావేశాలు పెట్టిండు. ఇప్పుడు అఖిలపక్షం కోసం లేఖ రాస్తే ముఖ్యమంత్రి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు గారు. ప్రొసీజర్స్ ఉంటాయి కదండి, పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ ఉంటాయి, ప్రొసీజర్స్ ఉంటాయండి. ఇప్పుడు ఇదే ఘటన, ఇదే యాక్టివిటీ చేసినటువంటి నితీష్ కుమార్ నీకు ఆదర్శం ఎందుకు కావద్దు అంటున్నా నేను. తమిళనాడులో అందరూ ఏకమవుతున్నారు కదా, నీకు బీహార్లో అందరూ ఏకమైనారు కదా, మధ్యప్రదేశ్లో అందరూ ఏకమైనారు కదా, గుజరాత్లో కాంగ్రెస్ బీజేపీ కలిసి ఏకమైనండి. 10% ఏంది మా రిజర్వేషన్లు పెంచాలంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా అదే అంటున్నారు. ఒక్క నిమిషం బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు కలిసి పోరాటం చేసి గుజరాత్లో 27% చేసుకున్నారు. ఎప్పటికప్పుడు అక్కడ రాష్ట్ర ప్రభుత్వం అఖిల పక్షాలతో మీటింగ్లు పెట్టింది. నీకు నితీష్ కుమార్ గురించి చెప్తున్నా కదా, 100 సార్లు మీటింగ్లు పెట్టిండు, 100 సార్లు వీడియో కాన్ఫరెన్స్ చేసిండు. నేను చెప్పింది వాస్తవం రికార్డ్ చేసి చూసుకోండి. చీఫ్ సెక్రటరీ గారు అదే పని చేసిర్రు. 6 నెలలు కులగణన తప్ప ఇంకో పని లేదు. నువ్వు నీ కుల సర్వే చేస్తున్నప్పుడు నీ యొక్క చైతన్యవంతమైన కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా? నీ అవసరాల కోసం ఫుల్ పేజ్ వేసుకుంటాను కదా. కులగణన పలానా నాడు నేను నోటిఫికేషన్ ఇష్యూ చేసిన, గెజెట్ నోటిఫికేషన్ ఇస్తున్నా అని చెప్పి ఒక గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చావా న్యాయ పద్ధతిలో? దాని తర్వాత నువ్వు ఏమేం చేయబోతున్నావు అనేటువంటిది ఫుల్ పేజీ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చావా? ప్రజలను చైతన్యవంతం చేసినరా? మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆయా జిల్లాలలో ఉండి కులగణన జరుగుతున్నప్పుడు ప్రజలను చైతన్యవంతం చేసే కార్యక్రమాలు చేశారా? రివ్యూ చేశారా? అసలు ఈ కుల సర్వేకు నోడల్ మంత్రి ఎవరు? ఎవరిని కలవాలి? ఏ సమస్య ఉత్పన్నమైనా మీకు మీ యొక్క ఆర్థిక శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి గారు అందుబాటులో ఉన్నారా? ఇన్ని తప్పులు పెట్టుకొని ఏం మాట్లాడుతున్నారండి? నేను పోతానా ఢిల్లీకి, నా ఎంబడరా అంటావా నువ్వు? అఖిలపక్షాన్ని అట్లే తీసుకుపోతుండ్రా? అఖిలపక్ష సమావేశాలు దేశవ్యాప్తంగా ప్రొసీడింగ్స్ ఆ విధంగానే ఉన్నాయా? అందరికి లేఖలు రాసి ఆహ్వానించవా? అసలు ముందు ఏం జరుగుతుందో నువ్వు చెప్పాలి కదా. నువ్వు ఆర్డినెన్స్ ఎందుకు తేవాల్సి వచ్చింది? రాష్ట్రపతి గారి దగ్గర బిల్లులు ఎందుకు పెండింగ్లు ఉన్నాయి? మేడం ఏమి కొర్రేస్తే నువ్వేం సమాధానం చెప్పినావు? ఈ పరిస్థితులు ఎందుకు నెలకొంటున్నాయి? మనం ఇచ్చిన హామీ ప్రకారం మరి మనం అందరం ఏకగ్రీవంగా మనం అసెంబ్లీలో బిల్లులు పాస్ చేసినాం కదా, మరి నిలబెట్టుకోవాలంటే ఏం చేయాలి? మీరు సలహాలు ఇవ్వండి అని చెప్పి ఏ అఖిల పక్షాన్ని అడిగారు? మీరు ఎవరితో మీటింగ్ పెట్టిండ్రు? ఏ కుల సంఘాలతో పెట్టిండ్రు? ఏ మేధావులను కూర్చోబెట్టిండ్రు? నిన్నటిదాకా మీరు చేసిన ప్రతి కార్యక్రమానికి సపోర్టుగా బీసీ రిజర్వేషన్ నిలబడాలి, రాక ఒక మంచి అవకాశం వస్తుందని చెప్పి జస్టిస్ ఈశ్వరయ్య గారు, చిరంజీవులు గారు లాంటి వాళ్ళు చాలామంది బీసీ సంఘాల నాయకులు మీ ఎంబడున్నోళ్ళు ఇవాళ మీకు ఎందుకు దూరమైనరు? మీరు చేసే ప్రక్రియ అంత తప్పు, మీ ఆర్డినెన్స్ దేనికి పనికిరాదు, మీరు బీసీలను మోసం చేస్తున్నారని చెప్పి ఆ పెద్ద నాయకులు ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు ఒక్కసారి రివ్యూ చేసుకోండి, రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ చేసుకోవాలని చెప్పి నేను కోరుతున్నా.